ఐపీఎల్ 2025 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట తీరు మారలేదు. పేలో ప్రదర్శన కంటిన్యూ అవుతుంది. పరాజయాల పరంపర కొనసాగిస్తూనే ఉంది. హైదరాబాద్ జట్టు వరుసగా 4వ ఓటమిని చవిచూసింది. ఉప్పల్ వేదికగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్ చేతిలో హైదరాబాద్ ఘోరంగా పరాజయం పాలైంది. బ్యాటింగ్ బౌలింగ్ లో తీవ్రంగా నిరాశపరిచి ఉసూరు మనిపించారు. లోకల్ బాయ్ సిరాజ్ హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. 4 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ బ్యాటర్లను ముప్పులు తిప్పలు పెట్టాడు. తొలుత సన్ రైజర్స్ బ్యాటింగ్ లో విఫలం కాగా తర్వాత బౌలింగ్ లో కూడా ఫెయిల్ అయ్యారు. ఏదో ఆరంభంలో 2 ఓవర్లు సరిగ్గా వేసినప్పటికీ ఆ తర్వాత పరుగులిచ్చుకున్నారు. సన్ రైజర్స్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. దీంతో 7 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ 3వ విజయాన్ని నమోదు చేయగా వరుసగా 4వ ఓటమితో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆరంభం నుంచే వరుసపెట్టి వికెట్లను కోల్పోయింది ఎస్ఆర్హెచ్. ముఖ్యంగా టీమిండియా హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ దెబ్బకి వికెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, అంకిత్ వర్మ అలాగే సమర్జిత్ సింగ్ వికెట్లను తీసి సన్ రైజర్స్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అలాగే ప్రసిద్ధి కృష్ణ, సాయి కిషోర్ సైతం ఎస్ఆర్హెచ్ బ్యాటర్లను ఎక్కడ కుదురుకోనివ్వలేదు. నితీష్ కుమార్ రెడ్డి 31 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా వారంతా వచ్చిన వారే వచ్చినట్టు పెవిలియన్ చేరారు. ప్యాట్ కమిన్స్ చివర్లో 22 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి పర్వాలేదనిపించాడు. మొత్తానికి సన్ రైజర్స్ బ్యాటర్లు అసలు బ్యాటింగే రాదు అన్నట్లుగా వారి ప్రవర్తన ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలర్ల పరిస్థితి కూడా ఇంకా దారుణంగా ఉంది. సెమీ, ప్యాట్ కమిన్స్ తప్ప మిగతా వారంతా దారుణంగా పరుగులు ఇచ్చుకున్నారు. ముఖ్యంగా సమర్జిత్ సింగ్ అయితే వేసిన 1 ఓవర్లోనే 20 పరుగులు ఇచ్చి ఎస్ఆర్హెచ్ ను సర్వనాశం చేశాడు. గుజరాత్ బ్యాటర్లలో ఆరంభంలోనే వరుసగా 2 వికెట్లను కోల్పోయినప్పటికీ ఆ తర్వాత శుభమన్ గిల్, వాషింగ్టన్ సుందర్ ఈ ఇద్దరు ఆకాశమెద్దుగా చెలరేగిపోయారు. వచ్చిన దగ్గర నుంచి వాషింగ్టన్ సుందర్ వరుసబెట్టి 6లు 4లతో హోరెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫెన్ రూథర్ఫోర్డ్ సైతం ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విరుచుకుబడి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. గిల్ 61 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 49 అలాగే రూథర్ఫోర్డ్ 35 పరుగులతో రాణించడంతో ఆ జట్టు 20 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ ని ఫినిష్ చేసింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా 4వ ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇక మిగిలిన 9 మ్యాచ్ల్లో 8 తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. అందులో ఏ 2 మ్యాచ్లు ఓడిపోయినా సరే ప్లే ఆఫ్ నుంచి అవుట్. మొత్తానికి సన్ రైజర్స్ అటు బ్యాటింగ్ బౌలింగ్ విఫలంతో డగౌట్ లో కూర్చున్న కావ్య మారన్ అసహనంతో కనిపించింది.